సో గైస్ ఇప్పుడైతే హార్నెస్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది నేను సిమ్టాక్ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టాను. ఇది సేల్లో తీసుకున్నాను నేను, నాకు 900 పడింది. సో ఇది ఆక్స్లైట్ వైర్ హార్నెస్ కిట్. ఇది ఒక థ్యాంక్ యూ నోట్. ఓకే, ఇది సిమ్టాక్ వాళ్ళ తరఫు నుంచి ఒక థ్యాంక్ యూ నోట్. సో ఇది మన వైరింగ్ హార్నెస్, చాలా ప్రీమియం ఉంది. కేబుల్స్ చూడండి, బ్రైడెడ్ కేబుల్స్, మనకి మ్యాడ్ డాగ్లో ఎలా అయితే ఉంటాయో అలానే. ఇది వచ్చేసి రిలే అండ్ ఇందులో మనకి ఫ్యూజ్ ఉంటుంది. సో దీంతో మనం మ్యాడ్ డాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసి రివ్యూ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో మనం ఈ సిమ్టెక్ హార్నెస్ అన్బాక్స్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఈ మ్యాడ్ డాగ్ లైట్స్ అండ్ ఆక్స్ ఫిల్టర్స్ పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి స్కౌటెక్స్ మోడల్. సో దీని అన్బాక్సింగ్ చేసి బాక్స్ కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో బాక్స్లో మనకి మ్యాడ్ డాగ్ స్టిక్కర్ అండ్ మ్యాడ్ డాగ్ వాళ్ళది వారంటీ కార్డ్, ఇవి లైట్ క్లాంప్స్ అండ్ నట్స్ అండ్ బోల్ట్స్, అండ్ ఫైనల్లీ మనకి లైట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి 2 లైట్స్ టోటల్. సో ఇవి చూడొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉంది, కంప్లీట్ అల్యూమినియం బిల్ట్. ముందు వచ్చేసి గ్లాసు. వెయిట్ పెద్దగా అనిపించట్లేదు, ఒక 250-300 గ్రామ్స్ ఉంటుంది. రెండు కలిపితే ఒక 1/2 కిలో ఉండొచ్చు. ఇప్పుడు మనం ఆక్స్ ల్యాంప్ ఫిల్టర్స్ ఉంటాయి, వీటిని అన్బాక్స్ చేద్దాం. ఇది నాకు 799 రూపీస్ పడింది. లైట్స్ వచ్చేసి 5750. సో టోటల్ చూడొచ్చు 3 ఫిల్టర్స్ ఉన్నాయి. ఒకటి ఫుల్ బ్లాక్, ఇంకోటి వచ్చేసి క్లియర్, ఇంకోటి ఎల్లో. సో ఇది బ్లాక్ ఫిల్టర్ చూడండి, అండ్ ఇది ఎల్లో. వైట్ అయితే కామన్, జస్ట్ మనకి లెన్స్ ప్రొటెక్షన్ కోసం వైట్ వేసుకోవచ్చు. సో ఎల్లో ఏమో మనం ఫాగ్లో వెళ్ళేటప్పుడు యూస్ చేయాలి. బ్లాక్ వచ్చేసి మనం లైట్స్ ఆపరేషన్ లేని టైంలో, అంటే డే టైంలో మనం బ్లాక్ వేసుకోవాలి. సో నేను చెప్పిన డామినార్ ఫాగ్ లైట్ మౌంట్ అయితే ఇది. యాక్చువల్గా మనం మ్యాడ్ డాగ్ తోటి కూడా క్లాంప్స్ వస్తాయి, అవి కొనొచ్చు. బట్ ఇదేంటంటే స్పెసిఫికల్లీ డిజైన్ ఫర్ డామినార్ హెడ్ లైట్ కింద ఉన్న 2 బోల్ట్స్ ఇక్కడ ఫిట్ అవుతాయి. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక హోల్ ఉంది అండ్ ఇక్కడ ఒక హోల్. ఇక్కడ మనకి ఆక్స్ ల్యాంప్ అయితే ఫిట్ అవుతుంది. సో మీకు అవుట్పుట్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక లైట్ అండ్ ఇక్కడ ఒక లైట్. సో మనం కావాలంటే ఇలా ఉల్టా అన్న పెట్టుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఇది నేను మెక్డీల్స్ అనే వెబ్సైట్లో పర్చేస్ చేశాను. ఇది నాకు అరౌండ్ 800 పడింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుమంత్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు సండే. ఇప్పుడైతే మనం వి గేర్స్కి వెళ్తున్నాం. నిన్న నేను అక్కడ లైట్స్ పర్చేస్ చేశాను కదా, స్కౌటెక్స్. సో వాటి ఇన్స్టాలేషన్కి ఈ బిహెచ్ఎల్ దగ్గర అయితే వీకెండ్స్ కానీ ఆఫీస్ గోయింగ్ టైమ్స్లో కానీ ట్రాఫిక్ అయితే పీక్ అనమాట. ఇక్కడి నుంచి అక్కడ ముందు యూటర్న్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ పడుతుంది. సో మనం 2 రూట్స్లో వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని హైటెక్స్ అలా వెళ్ళొచ్చు, లేదా స్ట్రైట్ వెళ్ళి ఆల్విన్ ఎక్స్ రోడ్ నుంచి రైట్ తీసుకోవాలన్నా వెళ్ళొచ్చు. నిన్న యాక్చువల్గా లైట్స్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మన బైక్ ఇన్స్టాల్ చేద్దామని ట్రై చేశా. ఈ క్లాంప్ మన డామినార్కి ఫాగ్ లైట్ క్లాంప్ ఉంటుంది కదా, అదొకటి ఇన్స్టాల్ చేశా. తర్వాత వైర్ హార్నెస్ ఒకటి, సీట్ అండ్ ట్యాంక్ ఓపెన్ చేసి దాని కింద నుంచి రౌట్ చేశా.
కాకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నేను తీసుకుంది వేరే కంపెనీ హార్నెస్ కదా, సో అది కంపాటబుల్ అవుతుందా లేదా అంటే అవుతుంది, బట్ ఏంటంటే కొన్ని మైనర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, వైర్ కట్ చేసి జాయింట్ చేయటం అలా. సో మళ్ళీ అది ఐడియా ఉంది కానీ ఏంటంటే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కదా, రిస్క్ చేయటం ఎందుకని ఆపేసా. ఇక్కడ ఒక స్విచ్ ఇన్స్టాల్ చేశా, ఇది కూడా మనకి హార్నెస్తోనే వచ్చింది. ఇలా చిన్న చిన్న ఇన్స్టాలేషన్స్ అయితే నిన్న చేశా. సో ఇప్పుడు వెళ్ళి మనం లైట్స్ పెట్టిద్దాం. గూగుల్ మ్యాప్స్లో ఏంటంటే ఈరోజు సండే కదా, వీగేర్స్ ఓపెనింగ్ టైం 11:30 అని రాసింది. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. చూడాలి, ఓపెన్ చేస్తుంటే లక్, లేదంటే వెయిట్ చేయాలి. లాంగ్ నుంచి రావడం కదా, అందుకే నేను కొంచెం ఎర్లీగా బయలుదేరాను, ట్రాఫిక్ తప్పించుకొని వచ్చేయచ్చని. సో స్టోర్ అయితే ఓపెన్ లేదు, వెయిట్ చేయాలి. 1 hour later. ఇది వైరింగ్ హార్నెస్, ఇది ఫ్యూజ్. సో ఈ రెడ్ వైర్ పాజిటివ్ అండ్ ఈ బ్లాక్ వైర్ నెగిటివ్. సో ఇక్కడ జిప్ టై పెట్టేసి ఇట్లా రూట్ చేశారు వైరు ట్యాంక్ పక్క నుంచి. సో గైస్ ఫైనల్లీ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇది క్లాంపు, ఇవి లైట్స్. నైట్ దీని పర్ఫార్మెన్స్ మనం చూడాలి. యాక్చువల్లీ ఇన్స్టాలేషన్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను కొనుక్కున్న హార్నెస్ ఏదైతే ఉందో దాంట్లో స్విచ్ పాడైంది. అయితే ఇక మనకి ఆప్షన్ లేదు, మ్యాడ్ డాగ్ స్విచ్ తీసుకోవాల్సి వచ్చింది. అందులో కూడా బేసిక్ స్విచ్ ఒకటి ఉంది, అది తీసుకుంటే ఏంటంటే మనకి పాస్ ఫంక్షనాలిటీ ఉండదు. సో ఇక అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. సో ప్రో స్విచ్ అని ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది ఒకటే 1500. నేను యాక్చువల్గా ఈ సెటప్ కొంచెం అఫోర్డబుల్గా చేద్దాం అనుకుంటే కుదరలేదు. సో ఇది తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ అనమాట. సో గైస్ ఎట్ ప్రెజెంట్ అయితే మన మ్యాడ్ డాగ్ స్కౌటెక్స్ లైట్స్ పర్ఫార్మెన్స్ చెక్ చేద్దామని ఒక ఏరియాకి వచ్చాను. చూడండి కంప్లీట్ డార్క్ ఉంది. సో మనం అక్కడ లైట్ ఫిట్టింగ్ చేయించాం కదా, దాని తర్వాత మనం అలైన్మెంట్ కూడా చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెడతాను, ఒకసారి చూడండి. మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత లైట్స్ పొజిషనింగ్ అనేది మనం ఒకసారి నైట్ చెక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెక్ చేసి అడ్జస్ట్ చేశాను. సో మీకు అర్థం కావడానికి కంపారిజన్ స్క్రీన్ షాట్స్ పెడతాను, చూడండి. సో ఇప్పుడు మనం లైట్ పర్ఫార్మెన్స్ చూద్దాము. ఫస్ట్ అయితే ఇగ్నిషన్ ఆన్ చేయగానే మీకు ముందు కనిపించేది DRL. ఇప్పుడు బైక్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఏదైతే వ్యూ కనబడుతుందో ఇది లో బీమ్, నేను మూవ్ చేస్తున్నాను చూడండి. అండ్ మనం హై బీమ్కి స్విచ్ అవుతే నాకు ఆల్మోస్ట్ ఒక 80-90 మీటర్స్ దూరంలో ఒక వాల్ ఉంది, అది కూడా మంచిగానే క్లియర్గా కనపడుతుంది. అండ్ నౌ కమింగ్ టు స్కౌటెక్స్. ఓ చూడండి విజిబిలిటీ ఎంత ఎన్హాన్స్ అయిందో. ఒకసారి మళ్ళీ స్కౌటెక్స్ ఆఫ్ చేస్తున్నాను. సో నాకేంటంటే ఈ హ్యాండిల్ బార్ పక్కన ఏం కనపడట్లేదు విత్ స్టాక్ హెడ్ లైట్. అదే మనం స్కౌటెక్స్ ఆన్ చేస్తే మీరు విజిబిలిటీ చూడండి ఎంత ఎన్హాన్స్ అయిపోయిందో. ఒకసారి నేను మూమెంట్ కూడా చేస్తాను. ఈవెన్ నాకు అక్కడ ముందున్న ట్యాంక్ మీద ఉన్న లెటర్స్ కూడా కనపడుతున్నాయి. విజిబిలిటీ అయితే ఫార్ ఉంది. ఒకసారి మూవ్ చేస్తున్నాను చూడండి. ఒక చిన్న రైడ్కి కూడా వెళ్దాం. ఆల్ హెడ్ లైట్స్, ఐ మీన్ బైక్ హెడ్ లైట్స్ అండ్ దెన్ కమ్స్ స్కౌటెక్స్తో వ్యూ ఎలా ఉందో చూడండి. చాలా పవర్ ఉన్నాయి. యాక్చువల్గా 40 వాట్స్ అంటే తక్కువ ఏమో అనిపిస్తుంది, కానీ మోర్ దెన్ ఇనఫ్. అసలు చాలా బ్రైట్ ఉన్నాయి. ఒకసారి ఆఫ్ చేస్తున్నాను.
ఇది ఆఫ్, ఆన్. త్రో చాలా దూరం ఉంది, లైక్ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టే 200 మీటర్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో దాట్స్ ఇట్ గైస్, ఇది మన స్కౌటెక్స్ రివ్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి వీడియోకి, నేను రెస్పాండ్ అవుతాను. బాయ్ బాయ్.